తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం బంగళిపేటకు చెందిన మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటనపై విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రామసేన, బీజేపీ, జనసేన దళిత నాయకులతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. బాధితురాలి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తూ 10,000 రూపాయల నగదు మరియు 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. భారత్ మాతాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం గ్రామంలో బంగాళీపేటలో ఉన్నాను. చాలా దారుణమైన హేయకరమైన సంఘటన ఒకటి జరిగింది. నాకు తెలుసున్నటువంటి కామాకుల లక్ష్మీ ముత్యార్ గారు వీళ్ళిద్దరూ పోయిన సంవత్సరం నా దగ్గరికి వచ్చారు. వీళ్ళ పిల్లలకు ముగ్గురికి చర్మ వ్యాధులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి డబ్బు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వైద్యం చేయించాను. అలాగే ప్రతి నెల వాళ్ళ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూసి ఒక 20 కేజీల బియ్యం ప్రతి నెల పంపిస్తున్నాను. కంబాల శ్రీనివాసరావుగా రామసేన సంస్థను స్థాపించి మన దళిత నాయకుడైనటువంటి వర్షాల ప్రసాద్ గారు ఎంతోమంది దళిత కుటుంబాలకి నాకు తెలిసి ప్రతి పేట నుంచి కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, దీనులకి, బాధితులకి నిత్యము సహాయం చేపిస్తూనే ఉన్నాడు. నాకు ఈ దుస్సంఘటన తెలిసిన తర్వాత వెంటనే స్పందించి వాళ్ళ పాపను కూడా కలిసే నేను. సో వీళ్ళు నా ఆధ్వర్యంలో ఉన్నారు. వీళ్ళని ప్రతి నెల ఆదుకుంటున్నాను. దాంట్లో భాగంగా ఇప్పుడు జరిగిన సంఘటన కూడా నా వంతు భాగంగా ఏదో వేడినీళ్ళు చన్నీళ్ళుగా వాళ్ళ కష్టం మనం తీర్చలేంది. చాలా దారుణమైన కష్టం. రాజకీయ పరంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మన భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఇన్ఫామ్ చేస్తూ, అలాగే పోలీసు వారు కూడా చాలా సహృదయంతో స్పందించి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఆ విషయానికి నేను నాగపవన్ కుమార్ గారిని కూడా అభినందిస్తూ, అలాగే సిఈ గారు కిషోర్ గారు, అలాగే మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు చాలా బాగా ఆయన అన్ని విషయాలు కూడా స్పందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కేసును వేగవంతం చేసి తక్షణమే చర్యలు తీసుకుంటూ వారికి న్యాయం జరిపించాలని కూడా కోరుకుంటూ, నా వంతు భాగంగా 10,000 రూపాయల ధన సహాయం, అలాగే 2-3 కేజీల బియ్యం వాడికి తక్షణ సహాయం అందజేయడం జరుగుతుంది. నేను వీరి కుటుంబానికే కాదు, గోకవరం గ్రామమే కాదు, దళిత కుటుంబాలంటే నేను చాలా ప్రాధాన్యం. మనం ఫస్ట్ మనుషులు, తర్వాతే కులం, మతం వచ్చినాయి. మనుషులుగా మన బాధ్యత అంటూ ఒకటి ఉంటుంది. వారికి ఏ గ్రామంలో ఎక్కడ కష్టం వచ్చినా మా వంతు బాధ్యతగా ముందు దళిత వర్గాలు, మైనారిటీ వర్గాలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు. కాబట్టి రాజకీయాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. కాబట్టి మానవత్వంతో మేము అడుగులు ముందుకేస్తూ, మా నాన్నగారు గాజింగ్ నాన్నగారు అలాగే వీళ్ళందరూ వచ్చారు. మేము అందరం కలిసి ముందుకు అడుగులు ముందుకేస్తూ ఈ ప్రజాసేవ చేసుకుని మీకు తెలియజేసుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై.